సుదీర్ఘ 30 ఏళ్ల సర్వజనుల పోరాట యోధుడు, దళిత జాతి ముద్దుబిడ్డ, ఏబిసిడి వర్గీకరణ కోసం తన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి, ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు జాతిని గుర్తించి కేవలం ఒక మాదిగ జాతికి కాకుండా ఈరోజు మందకృష్ణ గారు ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం, వికలాంగుల పెన్షన్ కోసం, హృద్రోగుల కోసం, అదేవిధంగా బుడగజంగాల రిజర్వేషన్ల కోసం 59 ఉపకులాల వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి ఉద్దేశంతో ఈరోజు 1994లో ప్రకాశం జిల్లా ఈదులమూడి అన్నటువంటి గ్రామంలో కేవలం 20 మంది యువకులతో స్థాపించినటువంటి ఉద్యమం ఈరోజు వటవృక్షంగా ఈరోజు భారతదేశాన్ని అన్నింటినీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలన్నటువంటి స్థాయికి తీసుకున్నటువంటి మందకృష్ణ గారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా జాతి గర్వించదగ్గ విషయం అని సందర్భంగా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇది